అనా ఆ టేబుల్ అటు జరపవా జరంతా ఇగో నాకు ఎదురుగా పెట్టిన లైట్ను కొద్దిగా క్రాస్ చేయి తూర్పు ముఖం పెట్టు గీ కుర్చీని ఉత్తరం బాజు కాకుండా తూర్పుకు పెడితే బాగుంటుంది రేపటి సంది గట్నే పెట్టుర్రి సరేనా గా కెమెరాను కూడా నాకు ఇట్లా మంచిగా ఎదురుగా పెట్టకుర్రి ఆగ్నేయంలో పెట్టుర్రి ఇంకా మంచిగా ఉంటుంది ఏంది గీ పిల్ల వాస్తు విద్వాన్ లెక్క ఆ దిక్కు పెట్టు ఈ దిక్కు పెట్టు అని గట్లా చెప్తుంది ఏంది అనుకుంటున్నారులే ఇగో గిట్లనే పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పరిష్కరించాల్సిన వాళ్ళే కేసులు ఇరుకుతుర్రని ఏందో వాస్తు మార్పులు చేపించిరట అరుచుకొని రాపోరు ఏందో గండాల నుంచి పబ్లిక్ ను విముక్తి చేయవలసిన మిర్యాలగూడ పోలీస్ స్టేషనే గండాల సుడిగుండాల చిక్కిందట ఈ స్టేషన్ కు ఎస్ఐగా వచ్చిన వాళ్ళు ఎవ్వలైనా సరే ఏదో కేసులు ఇరికి వాళ్ళే అక్యూజుళ్ళు అవుతురట ఇదంతా ఏంది అని ఆలోచన చేస్తే పోలీస్ స్టేషన్ వాస్తుకు లేదని తెలిసిందట అందుకే గేటుకు తాళం పెట్టి వాస్తు దోషాన్ని నివారించే పని ముంగటేసుకున్నారు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వాస్తు ఏందండి అయినా కట్టినప్పుడే వాస్తు చూసి కడతారు కదా మళ్ళీ వాస్తు ఫిట్టింగ్ ఏంది అంటారేమో అయితే ఈ స్టేషన్ కి ఇప్పటిదాకా 9 మంది ఎస్ఐలు వస్తే 9 మంది ఏదో కేసులు ఇరికి ఎంబడే ట్రాన్స్ఫర్ అయిపోవడో సస్పెండ్ అవడో అవుతున్నదట ఇక ఆ భయంతో అప్పట్లో వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు 4 దిక్కుల 4 గేట్లు పెట్టించిండట అట్లా వాస్తు దోషం ఉందని గేట్లు పెట్టిన వారం రోజులకే ఓ కేసులో ఇరికి ట్రాన్స్ఫర్ అయిపోయిందట ఆ ఎస్ఐ దాంతో 2 గేట్లు మూసిరట మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 3వ గేటు కూడా మూసిండట ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కేసులు పెడతామని స్టేషన్ పోయిన వాళ్ళు గేట్లకు తాళాలుండు చూసి పరిశాన్ అవుతుర్రు లోపలికి ఎట్లా ఓడరు అని తికమక పడుతురట మరి ఇట్లా గేట్లు మూసి వాస్తు మార్చినాక ఫుల్ కేసులు పరిష్కారాలు అవుతుండొచ్చుగా ఓ పని చేయరు సార్లు గేట్లకు తాళాలే కాదు ఫిర్యాదు ఇద్దామని వచ్చిన వాళ్ళం కూడా రివర్స్లో నడుచుకుంటారు అమ్మానూరి ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు కుర్చీలో కూర్చొని కాకుండా నేల మీద వండుకొని తూర్పు దిక్కు తిరిగి రాయిర్రి పోలీస్ బండి వేసుకొని పోయేటప్పుడు కూడా ఫ్రంట్ గేర్ వేసుకొని పోకూరి రివర్స్ గేర్ వేసుకొని పోర్రి మీ కథకున వాడెత్తు పోలీస్ స్టేషన్ కు వాస్తు పేరు మీద గేట్లు మూసుడేందండి మరి వాస్తు చూసుకొని గట్టి నీళ్లకు వరద వచ్చినప్పుడు ఏమైంది మొన్న వాస్తు ప్రకారమే గట్టిరు కదా అని వరదల ఇల్లు మునగకుండా ఆగిందా వరద వెనకపోయింటే వెనకకే వెళ్ళిపోయిందా అసలు వైన్స్ షాపులకు ఏం వాస్తుందని ఏ మూలకు పెట్టినా అంత గిరాక్ అవుతుంటది చక్కగా పని చేస్తే ఏడైనా చక్కగానే ఉంటది మీరు చక్కగా ఉండగా వాస్తునంటే ఏమొస్తుంది అని సిరుబుర్రులాడుతున్నట్టుగా ఈ సంగతి ఎరకైన మిర్యాలగూడ పబ్లిక్